పేదవాడు చిన్న వ్యాపారం పెట్టుకుందామంటే లోన్ దొరకదు. కానీ వ్యాపారవేత్తలకు మాత్రం లక్షల కోట్లు ఇచ్చేస్తుంటాయి బ్యాంకులు. ప్రభుత్వాలు కూడా బడాబాబులకు రుణమాఫీ చేసేందుకు పోటీ పడుతుంటాయి. దేశంలో చాలా మంది వ్యాపారవేత్తలు బ్యాంకులకు ఐపీ పెట్టిన సంగతి తెలిసిందే. మొహల్ చోక్సీ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. దాదాపుగా 13,000 కోట్ల రూపాయలకు పైగా బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు పారిపోయాడు. ఇన్నాళ్లు తప్పించుకుని తిరుగుతున్న చోక్సీ తాజాగా బెల్జియం పోలీసులకు చిక్కాడు. అసలు మొహల్ చోక్సీ చేసినటువంటి కుంభకోణం ఏంటి? అతన్ని భారత్ కు రప్పించడం ఇప్పట్లో సాధ్యమా? మొహుల్ చోక్సీ ఈ పేరు అందరికీ తెలిసే ఉంటుంది. వజ్రాల వ్యాపారిగా అందరికీ సుపరిచితమైన వ్యక్తి మొహుల్ చోక్సీ. పంజాబ్ నేషనల్ బ్యాంకు 13,000 కోట్ల రూపాయలకు పైగా ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయాడు. భారత దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ చేసిన అభ్యర్థనల కారణంగానే తాజాగా మొహుల్ చోక్సీని బెల్జియం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయనపై తీవ్రమైన అభియోగాలున్నాయి. దాదాపు 13,500 కోట్లు మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది. అతన్ని అప్పగించాలని భారత్ కోరింది. అక్కడి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది మొహుల్ చోక్సీ పేరే. ఆ రేంజ్లో ఆ బ్యాంకుని మోసం చేశాడాయన. 1-2 కాదు, ఏకంగా 13,500 కోట్ల రూపాయలను మోసం చేసి విదేశాలకు పారిపోయాడు. బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి 1,000 కోట్ల రూపాయలతో విదేశాలకు చెక్కేసిన నిందితులపై మోదీ సర్కార్ దృష్టి పెట్టింది. వారిని ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని ప్లాన్ చేసింది. ఈ క్రమంలో సీబీఐ అధికారుల కోరిక మేరకు మొహుల్ చోక్సీని బెల్జియం పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన బెల్జియం జైల్లో ఉన్నాడు. చోక్సీపై తీవ్ర అభియోగాలు ఉండడంతో ఆయన్ని అప్పగించాలని బెల్జియం ప్రభుత్వాన్ని భారత్ కోరింది. భారత్ నుంచి పారిపోయిన మొహుల్ చోక్సీ బెల్జియంలో నివాసముంటున్నాడు. ఆయన భార్య ప్రీతి చోక్సీ బెల్జియం పౌరురాలు. అయితే మొహుల్ చోక్సీ బెల్జియంలో ఉండటానికి రెసిడెన్సీ కార్డు పొందారు. అక్కడి చట్టాల ప్రకారం మొహుల్ చోక్సీ ఇండియాకు వస్తాడా, లేకుంటే విజయ్ మాల్యా మాదిరిగా అక్కడి న్యాయస్థానాలను ఆశ్రయించి కాలం గడిపేస్తాడా అన్నది అసలు పాయింట్. సరిగ్గా 2018 జనవరిలో భారత్ను ఓ కుదుపు కుదిపేసింది పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్. దేశంలో 2వ అతిపెద్ద బ్యాంక్ ఇది. ఈ కుంభకోణం బయటపడడానికి కొద్ది వారాల ముందే మొహుల్ చోక్సీ, అతడి మేనలుడు నీరవ్ మోదీలు విదేశాలకు పారిపోయారు. ఈ కేసులో మరో నిందితుడు చోక్సీ మేనలుడు నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్లో ఉంటున్నాడు. ఆయన్ని రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ కేసులో అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. బెల్జియంలో స్థిరంగా ఉండేందుకు పక్కా స్కెచ్ వేశాడు చోక్సీ. నకిలీ పత్రాలు సమర్పించి అక్కడి ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించాడనే ఆరోపణలు చోక్సీపై ఉన్నాయి. 65 ఏళ్ల మొహుల్ చోక్సీకి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. క్యాన్సర్ సమస్యతో మొహుల్ చోక్సీ ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ట్రీట్మెంట్ కోసం బెల్జియం నుంచి స్విట్జర్లాండ్కు వెళ్లాడు. ఆ తర్వాత బెల్జియంకు వచ్చాడని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితిలో చోక్సీ ఇండియాకు వస్తే ఎలాంటి ఫలితం ఉండదని అంటున్నారు. ఆయన ఆరోగ్యానికి మనం ఖర్చు చేయాల్సి వస్తుందని అంటున్నారు. అయినా మొహుల్ చోక్సీని ఇండియాకు అప్పగించడం అంత ఈజీ కాదని అంటున్నారు. ఆయన దగ్గర కావలసినంత డబ్బుంది. ఆ డబ్బుతో ప్రపంచంలోనే నిష్ణాతులైన న్యాయవాదులను నియమించుకుని కేసులు సాగదీసుకుంటూ కాలం గడిపినా ఆశ్చర్యపోనవసరం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది. చూడాలి మరి చోక్సీని ఇండియాకు తీసుకురాగలరా లేదా అన్నది.